గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందుకు గాని, లేకపోతే 151 గెలిచిన తర్వాత కూడా ఆయన చేసిన సవాళ్ళు కానీ, టీడీపీ ఖాళీ అయిపోద్ది నేను తలుచుకుంటే అని చెప్పేసి ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. మరి ఈరోజు ఆయన అసెంబ్లీకి రాకుండా పులివెందుల్లో నుంచి అటు నుంచి అటు బెంగుళూరు వెళ్ళారు అని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సమాధానం చెప్తారు అసలు? వాస్తవంగా ఉట్టిగా ఎక్కడలేనమ్మా ఏదో స్వర్గానికి ఎగిరిందన్నట్టుగా ఆ రోజు దాదాపు ప్రతిపక్ష హోదా ఉంటే దాన్ని లాగేస్తాను, పీకేస్తాను, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జనమంతా కూడా ఈ యొక్క మాటలకి, ఈ యొక్క చేష్టలకి జనమంతా ప్రతిపక్ష హోదా లేకోకుండా వాళ్ళ 11 మందిని ఇచ్చారయ్యా. ఆ 11 మందిని కూడా నువ్వు ఇట్టాగా బెంగళూరులోనే అదేవిధంగా ఈ యొక్క పులివెందలని చెప్పి తిరుగుతూ ఉంటే ఆ 11 మంది కూడా పోయే పరిస్థితి ఉండిద్ది. జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవటానికి ఇప్పటికైనా జనంలో జనంలో తిరగలేకపోతే నువ్వు నీ పార్టీ మూసేసుకుంటే చాలా బెటర్గా ఉండిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా అరిశావు, ఇవాళ మా నాయకుడు వస్తే ఎగతాళి చేసావు, ఇవాళ కనీసం నువ్వు అసెంబ్లీకి వెళ్తాను కూడా భయపడే పరిస్థితి వచ్చిందంటే జనం ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చాడనేది ఖచ్చితంగా ప్రకృతి ఈ యొక్క సమయమే చెప్పింది. అదేవిధంగా ఇంకోటి కూడా చెబుతున్నాం, నువ్వు ఆ రోజు అనేక రకాలుగా తెల్లారేపాటికి సిపిఎస్ రద్దన్నావు, ఇసుక పాలసీ మార్చేస్తానన్నావు, మందు రద్దు చేస్తానన్నావు, అనేక రకాల వాగ్దానాలు చేసావు. కనీసం 1000 రూపాయలు పెంచుతానన్న పింఛను కూడా పెంచలేక నువ్వు 5 ఏళ్ళు పట్టింది. ఇవాళ మా నాయకుడు దమ్మున్న నాయకుడు కాబట్టి నువ్వు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికి కూడా ఇవాళ దమ్ముగా ఇవాళ గతంలో ఏదైతే 3 నెలల క్రితం మేము 1000 రూపాయలు ఏది పెంచుతామని చెప్పామో ఆ 1000 రూపాయలు పెంచి మరియు ఇవాళ 7000 రూపాయలు రేపు నెలలో ఫస్ట్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయాల్లోనే చరిత్రగా నిలిచిపోయిద్దని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఇట్లాంటి చరిత్రలో సృష్టించాలన్నా లేదా క్రియేట్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మరొక్కసారి నిరూపిస్తామైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే బాగుండేది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటి చెబుతున్నాం, నిన్నగాక మొన్న మీ చెల్లెలు షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ఈ అడుగుపెట్టి వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతం చేయాలంటున్నారు. అదేవిధంగా మీ యొక్క పార్టీని పిల్ల కాలువ ఎప్పటికన్నా వచ్చి సముద్రంలో కలవాలని చెప్పి కూడా అనటం జరిగింది. మీ 11 మంది అటు ఇటు పారిపోతారో మరి లేకపోతే మీరే వెళ్ళి అందుట్లో దూకుతారో ఒక్కసారి వాళ్ళ పెద్దగా శబ్దాలు చేసిన మీరు వాళ్ళ మీ మనుగడ సాగుతానికే చాలా కష్టమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నువ్వు ఇంతకు ముందులాగా ప్యాలెస్లోనే ఉంటాను, నేను బయటికి రానంటే మీరు మీ పార్టీ గల్లంతయ్యి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతాం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు పులివెందల పులి కాదు, పులివెందల పిల్లి అని చెప్పి జనం అంతా చెప్పుకునే రోజు అతి దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.